భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాము 20,000 రూపాయల లంచం తీసుకుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఓ కేసు విషయంలో లక్ష్మారెడ్డి అడ్వకేట్ నుండి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఖమ్మం ఏసీపీ డీఎస్పీ వై రమేష్. నా పేరు లక్ష్మారెడ్డి, హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తాను. అప్పుడప్పుడు కొన్ని కేసులో కొత్తగూడెం కోర్టులో కూడా చేస్తూ ఉంటాను. మా క్లయింట్ అయిన సీరపు శ్రావణికి కొత్తగూడెంకు చెందిన బాలసాని గణేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి తన దగ్గర అప్పుగా తీసుకున్నాడు కొంత అమౌంట్. ఆ అమౌంట్ ఇవ్వకుండానే అతను చనిపోయాడు. వాళ్ళ లీగల్ హెయిరర్స్ అయిన వాళ్ళ భార్య మీద అనురాధ, వాళ్ళ ఇద్దరు కశ్యప్ గౌడ్, నిశాంత్ గౌడ్ అనే ముగ్గురు మీద కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మనేరీ కోర్ సూట్ వేసి వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మీద అటాచ్మెంట్ ఆర్డర్ తీసుకున్నాం. అటాచ్మెంట్ అయిన ఆ ప్రాపర్టీని ఒక 15 రోజుల తర్వాత చావా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి వచ్చి వీళ్ళతోటి ఈ ప్రాపర్టీ నేను కొనుక్కుంటున్నాను, ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి అమౌంట్ నేనే పే చేస్తాను, కావాలంటే మీరు వాళ్ళతో కూడా మాట్లాడినని వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు. ఎవరైతే మనకి డెబిటర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు. ఇతను ఇస్తాడు అనే నమ్మకంతో మేము కోర్టులో ఫర్దర్ ప్రొసీజరింగ్ కోసం వెళ్ళము. కొంత పీరియడ్ తర్వాత అతను ఆ డబ్బులు చెల్లించకుండానే ఆ ప్రాపర్టీని వాళ్ళ కొడుకైన రుషీల్ చౌదరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఆ విషయం మాకు 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత తెలుస్తుంది. తెలిసి ఈసీ చెక్ చేసుకుంటే ఆల్రెడీ అతను వాళ్ళ అబ్బాయి పేరు మీద రిజిస్టర్ చేసినట్టుగా, దాన్ని కరూర్ వైశ్య బ్యాంకులో తనఖా పెట్టి వాళ్ళ బ్యాంకర్స్ని కూడా మోసం చేసి 51 లక్షల లోన్ తీసుకున్నట్టుగా తెలిసింది ఈసీ ద్వారా. పూర్తి డీటెయిల్స్ తీసుకొని అతను చావా శ్రీనివాసరావు దగ్గరికి పెద్ద మనుషుల సమక్షంలో శ్రావణి వెళ్తే అతను ఏం చెప్తాడంటే, నేను రాఘవ దగ్గర నాకు ఇంకెవరో సిపిఐ లీడర్స్ పేర్లు చెప్పేసి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నువ్వు ఇంకోసారి మా ఇంటికి వచ్చినా డబ్బుల కోసం నాకు ఫోన్ చేసినా చంపేస్తాను అమ్మాయిని బెదిరిస్తాడు. నాకు ఎవరైతే అమ్మారో వాళ్ళనే కనుక్కోండి అని చెప్తాడు. వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా బెదిరిస్తారు, మీకు చేతనైంది చేసుకోండి అని చెప్పేసి. ఈ విషయంలో పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో 19/5 కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేస్తే ఎస్ఐ రాము ఫిర్యాదు తీసుకొని ఎలాంటి చర్య తీసుకోలేదు. దాని మీద ఎస్పీ గారికి కూడా రిజిస్టర్ పోస్ట్లో కంప్లైంట్ పంపించాము. అక్కడ నుంచి కూడా ఎట్లాంటి ఇంటిమేషన్ రాలేదు. అప్పుడు కొత్తగూడెం 3rd ADM కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి ఈ అక్యూజ్డ్ అందరి మీద ఎఫ్ఐఆర్ చేయమని ఆర్డర్స్ తీసుకున్నాను. ఆ ఆర్డర్స్ బాణాల రాము గారికి ముట్టిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తాడు. ఎఫ్ఐఆర్ చేసి నాకు 2వ రోజు 3వ రోజు ఫోన్ చేసి, రెడ్డి గారు మీకు ఆ కేసులో ఎఫ్ఐఆర్ చేశాను, వచ్చి కలవండి అని చెప్పాడు. వచ్చి కలిస్తే అది ఎఫ్ఐఆర్ చేశామండి, దాంట్లో చావా శ్రీనివాసరావు బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, డిఎస్పీ గారితో చెప్పించాడు, మా డిఎస్పీతో చెప్పించాడు, కొత్తగూడెం డిఎస్పీతో చెప్పించాడు, ఎస్పీ గారితో చెప్పించాడు, మేమేం చేయలేకపోతున్నాం, అందుకే పాత కంప్లైంట్ క్లోజ్ చేసాము, ఈసారి మీరు కొంచెం మాకు ఏదైనా కోఆపరేట్ చేయండి. ఏం చేయాలి సార్ అంటే డబ్బులు ఇవ్వండి అన్నాడు. ఎంత చెప్పండి అన్నా. మీరు ఇవ్వండి అంటే మీరు చెప్పండి సార్ అంటే, మీరు ఇవ్వండి నేను చేస్తాను, ముందు ఒక 20,000 ఇవ్వండి, తర్వాత ఫర్దర్గా మిగతా అమౌంట్ ఇద్దరు కానీ అంటే ఓకే సార్ అని చెప్పేసి ఏసీబీ డీజీ గారికి ఇటు విషయం ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ 20,000 తీసుకొచ్చేసి ఈరోజు వారికి ఎస్ఐ గారికి ఇవ్వగా ఏసీబీ మన డిఎస్పీ గారు వచ్చి డ్రాప్ చేయడం జరిగింది. ఇంట్లో ఇచ్చాను.